రాజమండ్రి పేపర్ మిల్ కాలుష్యాన్ని ప్రభుత్వం అరికట్టాలని మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు డిమాండ్ చేశారు. పేపర్ మిల్ కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన తీరును ఆయన అభినందించారు. గోదావరి నదితో పాటు రాజమండ్రి నగరాన్ని కలుషితం చేస్తున్న పేపర్ మిల్ నిర్లక్ష్యంపై 1,00,000 కరపత్రాలతో ఇంటింటి ప్రచారం చేస్తానని ఆయన చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాలుష్యాన్ని అరికట్టకపోతే ఉద్యమం చేస్తామని కొండబాబు హెచ్చరించారు. రాజమండ్రి పేపర్ మిల్ని అంటే గోదావరి ప్రాంతంలో పర్యటించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అనేకమైన రాజమండ్రి ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎంచేతంటే ఇంతవరకు చాలామంది నాయకులు వచ్చారు, పైన ఏదో చెప్పి వెళ్ళడం జరిగింది. కానీ ఆయన రాజమండ్రిలో 3 రోజులు 2 రోజులు టెస్ట్ చేసినట్టుకున్నారు. ఈ సమయంలో గోదావరి లోపలికి ఏదైతే పేపర్ మిల్లు కలుషితం అవుతూ ఉందో, అంటే నదీ జలాలకి మరి ఆ కలుషిత నీరు వదులుతున్నారో అది ఎంత భయంకరమైనదో రాజమండ్రి ప్రజలకు అందరికీ తేటతెల్లమైంది. డైరెక్ట్ గోదావరిలో కుదిరేయడంతో రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా అనేక రకాలైనటువంటి రోగాలు బారిన పడుతూ ఉన్నారు. ఆర్టికల్ 21 ప్రకారం కూడా రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా కూడా ఎక్కడైతే ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయో దాన్ని చూడవలసినటువంటి అవసరం ఉంది. ఈ 10 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాలు లీజీ తీసుకున్న తర్వాత వాళ్ళు 2014 నుంచి ఈ రోజు నాటి కూడా గవర్నమెంట్ సూచించినటువంటి సూచనలను కూడా పాటించుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వచ్చారు. ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా, ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ కూడా పేపర్ మిల్లు కనుసన్నల్లోనే ఆ ప్రభుత్వాలు నడుస్తున్నట్టుగా కనపడుతుంది. సూచన చేస్తున్నారు కానీ కనపడుతూ ఉంది. ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారు వచ్చి లోపలికి వచ్చి అన్నీ చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ శాఖ మంత్రులను కూడా దెబ్బలాడి, అధికారులను దెబ్బలాడి అన్నీ చేసుకుంటూ వచ్చారు. కానీ నేను ఇంకోటి ఏమనుకున్నానంటే, ఈ పొల్యూషన్ కంట్రోల్లోని ఎవరినో ఒకరిని సస్పెండ్ చేస్తుంటే బాగుండేది అనేది నేను అనుకున్నా. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు వచ్చారు, చూశారు, చాలా సంతోషం. ఎవరు వెళ్ళలేని ప్లేస్కి మనగాడిగా మీరు వెళ్ళారు, చాలా చక్కగా మీరు అవన్నీ చేశారు, చాలా సంతోషం. కానీ ఎవరో సాహసించలేనటువంటి సాహసం సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో చూపించారు. కాబట్టి దాన్ని మీరు పూర్తి స్థాయిలో ఏదైతే మీరు చేశారో అది పూర్తి స్థాయిలో సంపూర్ణం చేయాలని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నా.